హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిచెన్ మహారాణి. ఈరోజు మన కిచెన్ మహారాణిలో మన మహారాణి గారు లక్ష్మి గారు. మరి ఈరోజు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు, మన కోసం ఏం చేసి చూపిస్తారో మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు, ఎంతమంది పిల్లలు, మీ గురించి మాకు చెప్పండి అమ్మా. ఓకే అమ్మా, నా పేరు లక్ష్మి, మాది రేణుగుంట. ఓకే. మా ఆయన నాకు 2 కొడుకులు, 2 కోడళ్ళు, 2 మనవాళ్ళు, మా అత్తగారు ఉన్నారు. ఓకే. నాకు కుకింగ్ అంటే ఇష్టం కాబట్టి. మీకు అత్తగారు ఉన్నారా? ఉన్నారు. ఓకే అమ్మా. కుకింగ్ అంటే ఇష్టం కాబట్టి ఇంట్లో నేను రకరకాల పచ్చళ్ళు, పొడులు అవన్నీ చేస్తుంటా. వెజ్ నాన్ వెజ్ అన్ని చేస్తూ ఉంటా, అమ్ముతూ ఉంటా. ఓకే అమ్మా, మీరు సేల్ కూడా చేస్తాను. ఓకే అమ్మా, వెరీ గుడ్. మరి ఈరోజు మా కోసం ఏం చేసి చూపిస్తారు? ఈరోజు మష్రూమ్ పికిల్ చేసి చూపిస్తా. అవునా? ఓకే, మా కోసం మష్రూమ్ పికిల్ చేసి చూపిస్తారా? ఓకే అమ్మా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మాకు చెప్తారా? ఓకే అమ్మా. మష్రూమ్, పసుపు పొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఇది గరం మసాలా, ఓకే, మెంతి పిండి, ఆవపిండి, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, నిమ్మ జ్యూస్. ఓకే అమ్మా. ఆయిల్. ఓకే అమ్మా, మరి రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఓకే అమ్మా. ఫస్ట్ స్టవ్ అంటించాలి. స్టవ్ అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలా? ఆయిల్ వేసుకోండి. చూడండి అమ్మా, ఎంత కావాలో. చాలా. అంటే ఇప్పుడు మన మష్రూమ్ ఎంత తీసుకున్నారు, ఎంత ఆయిల్ వేస్తున్నామమ్మా? ఇది ఒక 100 గ్రాములు ఉంటుంది. 100 గ్రాములు ఉంటుంది. దీనికి వచ్చి ఒక 1/4 లీటర్ నూనె వేయించేదానికి. 100 గ్రాముల మష్రూమ్ కి 1/4 లీటర్ ఆయిల్ వేసుకుంటున్నారు. ఓకే అమ్మా. ఓకే అమ్మా, మరి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇది వేస్తాం. ఇది మ్యారినేట్ చేయాలి ఏం లేదు, అలాగే వేసేస్తున్నారు. ఓకే అమ్మా. ఇది కొంచెం బాగా బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉండే ఈ వాటర్ అంతా వచ్చేయాలన్నమాట. తర్వాత ఇదంతా ఇట్లా రాదు. ఓకే అమ్మా. అప్పుడు మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ. సరే అమ్మా. అంత లోపల మీకు తెలిసిన వంటింటి చిట్కాలు కానీ ఇంకేమన్నా మాకు చెప్తారా? ఇంటి చిట్కాలు అంటే మామూలే, అవి ఇవి అందరూ తెలుసులే. అంటే నేను చేసేటివి వచ్చేసి దీని గురించి నాకు ఎక్కువగా తెలుసు, వంటల గురించి. అది కానీ ఏదైనా కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోయింది కూరలోనూ, అది లెమన్ జ్యూస్ పోసుకోవచ్చు, పెరుగు వేయచ్చు. కారం ఎక్కువైతే కొంచెం పెరుగు వేసి వేయచ్చు, బియ్యం పిండి వేయచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, మరి మీరు చాలా రకాల వంటలు చేస్తారని విన్నాను. మరి మీరు ఏం చేస్తారు? అవునా, పికిల్స్ అంటే అన్ని రకాలు చేస్తాం. నాన్ వెజ్, మటన్, చేపలు, ఇది ఎండు రొయ్యలు, చేపలతో కూడా చేస్తాం. మెత్తాలు అంటారు కదా, ఎండు మెత్తాలు, అవి చేస్తాను. తర్వాత చికెను, బోన్ చికెను, బోన్లెస్ చికెను, మటను, ఇది మష్రూము, ఇట్లా వెరైటీగా చేస్తాను. ఇట్లా తీసుకునేవాళ్ళు తీసుకుంటారు. సేల్ కూడా చేస్తాను. సేల్స్ కూడా చేస్తాను. ఓకే. పొడులు, అన్ని రకాల పొడులు చేస్తాను. నల్లేరుతో కూడా ఆయిల్ చేస్తాను. ఓకే. నల్లేరు, నువ్వుల నూనె. ఆయిల్ అంటే ఇప్పుడు మోకాలు నొప్పులు, తర్వాత దానికి పనికొస్తుంది. నల్లేరు బాగా క్లీన్ చేసేసి నూనె, నువ్వుల నూనె బాగా కాంచేసుకొని నల్లేరు అందులో వేసేసి దాన్ని బాగా కాంచాలి. కాంచిన తర్వాత ఏమవుతుంది, దాన్ని బాగా వడగట్టేసి పచ్చకర్పూరం వెయ్యాలి. పచ్చకర్పూరం వెయ్యాలా, లవంగా వేస్తారు, చెక్క వేస్తారు. వేసేసి బాగా కాంచేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టవా, కాంచేసిన తర్వాత వడగట్టేసి దాన్ని, అది న్యాచురల్గా ఉంటుంది. అది రంగు గింగు అంతా వెయ్యదు. అది వేసుకొని చల్లని తర్వాత నైట్లో మోకాళ్ళకంతా పూసుకుంటే పొద్దుపొట్లేసి కొంచెం రిలాక్స్గా ఉంటుంది. నొప్పులు తగ్గుతాయి. తగ్గుతుంది. ఓకే అమ్మా.
అది చేసుకోవచ్చు. నల్లేరులోనే పొడి చేసుకోవచ్చు. ఉత్త నల్లేరు పొడి ఇప్పుడు తింటాను ఇప్పుడు ఈ మధ్యలోను. అవునవునమ్మా, ఇప్పుడు ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మళ్ళీ అందరూ అవిసె గింజల పొడి కానీ చేస్తానమ్మా. అవిసె గింజల పొడి చేస్తాను, మునగాకు కారం పొడి చేస్తాను, అవన్నీ చేస్తాను. ఓకే అమ్మా, మీకేం కావాలన్నా ఆర్డర్ పెడితే చేస్తా. ఆల్రెడీ కొన్ని ఉంటాయి నా దగ్గర. ఇంట్లోనే చేస్తాను, షాప్ అంతా లేదమ్మా. ఇంట్లోనే అన్ని రెడీ చేస్తూ అమ్ముతూ ఉంటాను నేను. ఇంట్లోనే షాప్ లాగా పెట్టుకున్నా. నల్లేరుతోనే నిలువ పచ్చడి చేస్తాను. తర్వాత రోటి పచ్చడి వచ్చేసి మనం 2 రోజుల్లో వాడుకోవచ్చు. నిలువ పచ్చడి వచ్చి 6 months దాకా ఉంటుంది. నల్లేరు నూనె, ఉత్త నల్లేరు శొంఠి 2 బాగా, నల్లేరు బాగా వేయించేసి శొంఠి యాడ్ చేసి పొడి చేసి పొద్దున్న పరకడుపున ఒక చిన్న టీ స్పూన్ తాగొచ్చు ఉడికినలా వేసుకొని. చాలా మంచిది అది. ఇది కొంచెము బ్రౌన్గా వచ్చింది, ఇంకా దీన్ని తీసేయచ్చు. ఇప్పుడు దీంట్లో నీళ్ళు అంతా ఏముండదు, నీళ్ళు తల్లిగా వచ్చేసింది నూనె అంతా. నూనె కొంచెం ఎక్కువగా అన్నట్టు ఉంది, తీసేస్తాం దాన్ని. ఇది సూప్ చేసుకుని తాగొచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్మెల్ అయితే భలే ఉంది మా. ఇంకా ఉంది చూద్దాం. ఇదే ఆయిల్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్, 1 స్పూన్ అల్లం, 2 స్పూన్లు అల్లం, 2 స్పూన్లు అల్లం, స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. బ్రౌన్గా వచ్చి అది మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించేసుకొని దించేయడం. ఓకే, దించేయాలా? అంతే. ఇంకా కొంచెం ఇది వేగండి. వేగిన తర్వాత దించేసుకున్నాం అనుకో, చల్లబడిన తర్వాత ఈ మసాలా అంతా అందులో వేయాలి. ఓకే, చల్లగా అయిన తర్వాత మసాలా వేయాలి. వేసిన తర్వాత అది మష్రూమ్ వేసేస్తే మష్రూమ్ పిక్కి రెడీ. ఓకే మా, ఇది అల్లము తెల్లగడ్డ కొంచెం రోస్ట్గా అయితే దీనిపైన చూస్తాం. ఓకే, దీంట్లో పచ్చి వాసన పోవాలి. ఓకే అమ్మా, ఇది రోస్ట్ అయిపోవాలి. ఇది శనక్కాయ నూనె కాబట్టి కొంచెం నురుగు వస్తుంది, కానీ శనక్కాయ నూనె యూజ్ చేయాలి. పచ్చళ్ళకన్నిటికీ, నిలువ పచ్చళ్ళకన్నిటికీ శనక్కాయ నూనె యూజ్ చేయాలి. ఓకే అమ్మా, అయిపోయింది. రోస్ట్ అయిపోయింది. రోస్ట్ అయిపోయింది. ఓకే అమ్మా, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే అంతే. పచ్చడి చల్లగిన తర్వాత మసాలా మష్రూమ్ వేసేస్తే అయిపోతుంది. సో మనకి బాగా రోస్ట్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే కొంచెం కాబట్టి కొంచెం చూపిస్తున్నా. ఓకే, అది మనకు ఎక్కువ అయితే ఇప్పుడు నేను ఈ బౌల్లో అయినా ఆయిల్ అది వేసే, అది ఫస్ట్ మష్రూమ్ వేసేసి ఇందులో. ఓకే అమ్మా, అది కొంచెం చల్లబడి ఫస్ట్ ఈ బౌల్లో మనము మష్రూమ్ వేసుకుంటాం. ఓకే అంతే. ఇప్పుడు దీనికి మనకు దీంట్లో ఇది వేస్తాం. దానికి తగినట్టుగా ఓకే అమ్మా ఉప్పు, తగినంత ఉప్పు, కారం బాగానే పడుతుంది. పులుపు పడుతుంది కాబట్టి మనకు కారం కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే, ఇది ఆవపిండి 1 స్పూన్. ఓకే అమ్మా, మెంతి పిండి కొంచెం. ఓకే, మెంతి పిండి 1/2 స్పూన్. 1/2 స్పూన్ కూడా కొంచెమే కాబట్టి కొంచెం. గరం మసాలా అది కూడా కొంచెం దాని తగినట్టుగా 1/2 స్పూన్. ధనియాల పొడి 1 స్పూన్. 1 స్పూన్ వేసుకోవచ్చు. ఓకే అమ్మా, కొంచెం పసుపు, కొంచెం నిమ్మ జ్యూస్,
ఒక 3 టేబుల్ స్పూన్ కూడా పోసుకోవచ్చు. పెద్ద స్పూన్తో 3 కూడా పోసుకోవచ్చు. కలబెట్టేస్తాం. ఇవి బాగా మిక్స్ చేస్తాం. ఉప్పు మళ్ళీ కూడా చూసి వేసుకోవచ్చు. ఓకే అమ్మా. అది చల్లగా అయిపోయిందమ్మా. దీంట్లో ఆయిల్ వేసేస్తుందా? పర్వాలేదు, పర్లేదమ్మా. ఎప్పుడు నూనె ఫుల్గా ఉండాలి. నూనె అట్లే ముక్కలు బయటకు వచ్చేసి నూనె లోపల ఉంటే చెడిపోతుంది. ఓకే అమ్మా. ఈ నూనె వచ్చేసి అటు కవర్ చేసేస్తుంది. గాలి తెమ్మ లోపలికి పోకుండా నూనె పైన వచ్చేసి ఇచ్చేసేస్తుంది. ఎప్పుడు కూరగాయలు చేసినప్పుడు అంటే నూనె ఇట్లా ఉండాలి. ఇది కొంచెం తర్వాత ఇంకా కొంచెం నూనె పైకి వస్తుంది. ఇది కారం చాలకుంటే కారం వేసుకోవచ్చు. ఉప్పు తక్కువగా ఉంటే ఉప్పు వేసుకోవచ్చు. చాలా సింపుల్ గా అయిపోయింది కదా. అవును. ఓకే. కానీ దీంట్లో ఉండే శక్తి, ఎంత శక్తి, మష్రూమ్ చాలా శక్తి కదా. పికిల్స్ రెడీ అయిపోయింది. తినే చూసి చెప్పమ్మా ఎట్లా ఉంది. ఖచ్చితంగా అమ్మా. ఎట్టుంది? నిజంగా చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ మా. అసలు ఆవకాయ ఫ్లేవర్ వస్తుందా, మష్రూమ్ ఫ్లేవరా, కర్రీయా, నాకేం తెచ్చు, బట్ చాలా బాగుందమ్మా. ఇంత సింపుల్గా, ఇంత తక్కువ టైంలో ఇంత టేస్టీ పికిల్ మాకు చేసి చూపించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టండి, మేము చేసి పంపిస్తాం పచ్చళ్ళు. కానీ నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇంత తక్కువ టైంలో నేను మాత్రం నిజంగానే చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చేసి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి.